జిల్లా నల్లగొండ అను నేను నాగార్జున సాగర్ నియోజకవర్గం వ్యక్తిని. ఈరోజు మన గౌరవనీయులైన మాజీ మంత్రివర్యులు పిసిసి సభ్యులు కుందూరు జానారెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మా యొక్క గ్రామం కానీ మన యొక్క కాంగ్రెస్ పార్టీ విధానాలు కానీ మనకు అన్నీ ఎన్నో సంతోషకరంగా ఉంటున్నాయి. ఇప్పుడు స్త్రీలకు బస్సు ఫ్రీ కానీ, వృద్ధాప్య పెన్షన్లు 4,000 కానీ, ఇప్పుడు రైతులకు రుణమాఫీ 2 లక్షలు కానీ, ఇవి అన్నీ ఇంటింటి దీపం కానీ గ్యాస్ కానీ ఇవన్నీ ఎన్నో అద్భుతమైన పథకాలు. ఈ పథకాలు చాలా మంచివి, అభివృద్ధి చేస్తుంది మన కాంగ్రెస్ పార్టీ. పూర్వం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎంతో మన భారతదేశాన్ని డెవలప్ చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎన్నో ఏళ్ళు మనది పరిపాలించి భారతదేశాన్ని ప్రపంచాన్ని ప్రతి దేశానికి తెలియపరిచిన భారతదేశం గడ్డ మనది. కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే స్వతంత్రం వచ్చినది. కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే మనం ముఖ్యమైన డ్యాములు నాగార్జున సాగర్, శ్రీశైలం నిర్మించినాము. మన కొత్తపల్లి గ్రామం నందు జానారెడ్డి గారి ఆధ్వర్యంలో 400 ఎకరాలు బంచిరాయి పంచినాము. 400 ఇండ్లు గవర్నమెంట్ ద్వారానే ఇండ్లు పూర్తి చేసి వాళ్ళని నివాస యోగ్యంగా ఉంచినాము. కరెంటు కూడా జానారెడ్డి ఆధ్వర్యంలోనే ఈ కరెంటు కొత్తపల్లికి వచ్చినది. ఇవన్నీ జానారెడ్డి ద్వారా ఎంతో డెవలప్ అయినాయి. ఏ ఊరికి పెట్టినా రోడ్లు ఉన్నాయి. ఏ ఊరికి పెట్టినా జానారెడ్డి హయాంలోనే రోడ్లు చేసినాం. ఆ తండ్రులకు పోవాలన్నా కూడా రోడ్లు లేకపోయేది, సైకిల్ పోకపోయేది. అటువంటి దాన్ని మా జానారెడ్డి గారు రోడ్లు వేసి ప్రతి ఒక్క గ్రామానికి రోడ్లు పోతేట్టు చేసిండు. ఎంతో డెవలప్గా ఇప్పుడంటే నాగార్జున సాగర్ నియోజకవర్గం కానీ, అదివరకు చలకుర్తి నియోజకవర్గం నుండే అంత అభివృద్ధి చేసిన మనిషి మన జానారెడ్డి గారు. కావున ఇంకా మన పార్టీ ఇంకా డెవలప్ కావాలంటే మన హామీ ఇచ్చిన పథకాలన్నీ మళ్ళా తొందరలో అమలుపరిచి మన పార్టీని ఇంకా డెవలప్ చేయగలరని నా యొక్క ప్రార్థన. సార్, మీరు టీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్లోకి ఎందుకు వచ్చారు సార్? నేను అది వరకు కాంగ్రెస్లో ఉన్నాను, తర్వాత టీఆర్ఎస్కు పోయినాను. పోయిన తర్వాత ఏమైందంటే ఆ హామీలు నాకు నచ్చలేదు. ఆయన హామీలు ఇచ్చి అంత మోసాలు చేసిండు. ఏది రైతులకు 1,00,000 మాఫీ అని 5 ఏళ్ళ వరకు తీరలేదు. అది విడతల వారీగా 30,000, 40,000, 50,000 అనుకుంటా చేసిండు. చేసిన తర్వాత ఒక 30,000 తీసుకున్న వ్యక్తికి 1,50,000 అయింది. ఆ 1,50,000 పోతే మీకు మాఫీ కాలేదు, మీరు 1,50,000 వాళ్ళకని వాళ్ళు మాఫీ చేయలేదు రైతులకు. అది చాలా టీఆర్ఎస్కు దెబ్బ కొట్టింది. ఇంకా ఆయన మా దళిత బంధు అన్నాడు. నా ఊళ్ళోనే అర్జెన్స్ 400 మంది ఉన్నారు. 400 మందికి 10 లక్షల చొప్పున ఇవ్వగలుగుతాడా? ఆ హామీలు కూడా ఈ డూప్లికేట్ అని అది మోసం జరిగింది. ఇంకా వేది బీసీ వాళ్ళకని ఇండ్లు కడుతున్నాయని ఎలక్షన్ ముందు 3 నెలల ముందే ఇవి ₹1,00,000 అని ఎవరికి ఇవ్వకూడని ఎలక్షన్లు వచ్చినాయి, కోడ్ వచ్చేసిందని చెప్పేసిండ్రు. ఇవన్నీ ఎలక్షన్ హామీలు అని అనుకున్నారు. ఇంకా ఇప్పుడు ఇంకొక విషయం, ఇప్పుడు అతను చాలా మోసపూరిత మాటలతోటే ఆయన కాలం ఫస్ట్ బాగానే ఉండే, తర్వాత 2 సార్లు మోసపూరితంగానే హామీలు ఇచ్చి అవి చేయకుండానే దిగిపోవాల్సి వచ్చింది. ఆయనను ప్రజలు దింపేసిండ్రు. ఆయన కట్టిన డ్యాములు కూడా యాడనే కూలిపోతున్నాయి. ఇది కాళేశ్వరం కానీ ఇది కానీ ఇవన్నీ అన్ని డ్యాములు దెబ్బతిన్నాయి. అది కూడా కొద్దిగా ఎఫెక్ట్ కొట్టింది. ఆ రేషన్ కార్డు కూడా ఇస్తున్నాయని ఇవ్వలేదు. 40 ఏళ్ళకి పింఛన్లన్నీ అయితే అవి ఇవ్వలేదు. దానివల్ల పూర్తిగా ఈయన ఉత్తృత మాటలు చెప్తున్నాయని పూర్తిగా టీఆర్ఎస్ దెబ్బ కొట్టింది. ఈ నియోజకవర్గంలో ఒక ఎమ్మెల్యే గారు ఉండే, అది నేను అనకూడదు కానీ సరే, ఏదైనా సరే ఒక నాయకుడు ఉన్నట్టే అన్ని కులాలకు న్యాయకత్వంగా ఉండాలి. ఒక ఎమ్మెల్యే ఉంటే
కానీ ఒక కుల పిచ్చిగానే ఉండకూడదు. ఎవడైనా రెడ్డోడైనా, బీసీడైనా, ఎవడైనా మాదిగోడైనా, ఎవరైనా గొల్లోడైనా అసలు నాయకత్వం చేయదలుచుకున్నోడు అన్ని కులాలకు న్యాయం చేసేవాడైతేనే నాయకుడిగా ఉండాలి గానీ, ఒక్క కులానికి ఆహ్, మ ఎంటబెట్టుకొని నడిచి సత్యం కులాలని దూరం చేసేవాడు నాయకత్వానికే పనికిరాడు అని నేను గర్వంగా చెప్తున్నాను. ఇది సార్ మీరు ఇంతటితో. సర్పంచ్‌గా కొనసాగించినప్పుడు కొంచెం అవినీతి ఆరోపణలు మీ మీద ఎదుర్కొన్నారని చెప్పేసి ఇక్కడ ప్రజలు అంటున్నారు సార్. నిజంగా అవినీతి జరిగిందా? మీరు సర్పంచ్‌గా ఉన్నప్పుడు? లేదు సార్. మా దగ్గర అప్పుడు మేము మా ఇంటి పన్నులు వసూలు చేసి మేము ఇంటి పన్నులు వసూలు చేసి మేము నడిపేది. అప్పుడు ప్రభుత్వ సహాయాలు కూడా చాలా తక్కువ ఉండే. అప్పుడు మేము మరి ఇంటి పన్నులు వసూలు చేస్తే కార్యదర్శిగా జీతాలు ఇచ్చుకుంటూ ఒక బందెల దొడ్డి ఉండే ఆ బందెల దొడ్డితోటి నడిపించుకుంటూ ఈ కరెంటు తీసుకొచ్చి లైట్లు వెలిగించుకునేళ్ళకి గగనం అయిపోయేది మాకు. మాకు అసంటి అవినీతి జరగలేదు. ఏదన్నా ఉంటే నిరూపించమను నేను దేనికైనా సిద్ధం. సార్ ఇక్కడ మాజీ ఎమ్మెల్యే భగత్ యాదవ్ ఓడిపోవడానికి గల ప్రధాన కారణం ఏంటి సార్? మాజీ ఎమ్మెల్యే ప్రధాన కారణం ఆయనకు వన్ సైడ్ క్యారెక్టర్‌గా ఉన్నాడు. కాబట్టి అతను ఓడిపోయిండు. అంటే ఎందుకు వన్ సైడ్ క్యాస్ట్‌కు ఉన్నాడు కాబట్టి ఎప్పుడైనా రాజకీయానికి అతను పనికిరాడని అందరం గ్రహించి వేరే కులాలను తిట్టటం, చేయటం అని జరిగింది. కానీ ఆయనని ఎవరికి తెలుస్తలేదని అనుకున్నారు కానీ జనాల మొత్తానికి తెలిసిపోయింది. కార్యకర్తల మొత్తానికి తెలిసిపోయింది. ఆయన ఎన్ని సార్లు చేసినా ఓడిపోతారని నేను చెప్తున్నా. సార్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్‌లో బీసీలకు అన్యాయం జరిగిందని చెప్పేసి కొంతమంది ధర్నాలు కూడా చేశారు సార్. ఎస్సీలకు, బీసీలకు అన్యాయం జరిగిందని. నిజంగా అన్యాయం జరిగిందంటారా ఈ గవర్నమెంట్‌లో? ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వంలో? ఇప్పుడున్న ప్రభుత్వంలో ఏందంటే అన్నీ రెడ్డి కులాలకే ఇవ్వకూడదు. బీసీ మాత్రం ఇప్పుడు వాళ్ళ వర్గం కూడా చాలా ఉంది కాబట్టి, ఎస్సీ వాళ్ళు కూడా వర్గం ఉంది కాబట్టి కొన్ని సీట్లు రాజకీయంగా కూడా వాళ్ళకి కొన్ని ఇస్తే మంచిది. మా మా అందరం కలిసిపోయినట్టు ఉంటుంది. మంచిగా ఉంటుంది. కానీ ఇప్పుడు గ్రామ పంచాయతీలో కూడా వాళ్ళకి కొద్దిగా వాళ్ళకి అవసరం ఇచ్చి రాజకీయ భవిష్యత్తు గురించి ఇస్తే మంచిదని నా ఉద్దేశం. సార్ నాగార్జున సాగర్ కాన్స్టిట్యున్సీ బీసీ కాన్స్టిట్యున్సీ టికెట్. కానీ ఎంపీ, బీసీ, ఎమ్మెల్యే 2 కూడా ఒకే కుటుంబంలో ఒకే కులానికి ఇవ్వడానికి గల కారణం ఏంటి సార్? అటు ఇవ్వటం వల్ల బీసీలు లేరా ఇక్కడ? అయి ఉన్నారు. బీసీలు ఉన్నా కూడా 7 సార్లు జానారెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉండి మంత్రి పదవులు చేసుకుంటూ ఎంతో డెవలప్ చేసినారు కాబట్టి ఆయన పెద్దనానికి అందరినీ సర్దుకోలేక కొద్దిగా నడుపుకోలేక కొద్దిగా ఇబ్బంది పడి ఏది ఏజ్ బార్ అయిందని కొద్దిగా ఇబ్బంది పడి ఇక అబ్బాయిలని పెడుతున్న బాగు వాళ్ళని ఫ్యూచర్ చూపెట్టిన బాగు రాజకీయ కుటుంబంగా అంత మనకు తెలిసిన వాళ్ళే ఏ పార్టీలో ఉన్న వాళ్ళైనా కూడా నా కార్యకర్తలే అని ఆయన ఏం చేసిందంటే కోటుకులని పెట్టడం జరిగింది. బంపర్ మెజార్టీగా వాళ్ళు వచ్చిండ్రు. సార్ ఇప్పుడు ఇద్దరికి కూడా ఎంపీ గారికి, ఎమ్మెల్యేకి కూడా రాజకీయ అనుభవం లేదు. వీళ్ళు కాన్స్టిట్యున్సీని ఏ విధంగా డెవలప్ చేస్తారని చెప్పేసి ఇప్పుడున్న ప్రతిపక్షాలు అంటున్నాయి సార్. దీన్ని మీరు ఏ విధంగా చూడొచ్చు? రాజకీయంగా ఎట్లా చేస్తున్నాడు అని అంటే జానారెడ్డి గారికి ఎంతో అనుభవం ఉన్నది. ఆయన సలహా మీదనే వాళ్ళిద్దరు నడుస్తారు. వాళ్ళిద్దరికి సలహా కానీ నడిపియటం కానీ ఆయన సాయశక్తుల గెలుపు నేర్పుతాడు, చేస్తాడు. ఇట్లా పోండి అట్లా పోండి అని చెప్తాడు. మాకు చెప్తాడు, ప్రజలకు చెప్తాడు. గ్రామాన ఆయనకు తెలియని వాళ్ళు లేరు. ఏ పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా ఆయన మొత్తం ఆయన కింద పనిచేసిన వాళ్ళే. మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడు మళ్ళా యథావిధిగానే ఆయన కార్యకర్తలు మొత్తం మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వంకే మళ్ళీ వచ్చారు. అలాంటిది మనం తప్పు పట్టడానికి వీల్లేదు. సార్ ఇప్పుడు బీఆర్ఎస్ కుటుంబ పాలన, బీజేపీ మతతత్వం పార్టీ, కాంగ్రెస్ ఏమో మొత్తం రెడ్డి యుగం అని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు సార్. దీనిపైన మీరేమంటారు? కాంగ్రెస్ రెడ్డి బలాన్ని బీసీ వాళ్ళని ఎప్పుడైనా కలుపుకొని పోయిన పార్టీ, ఎస్సీ వాళ్ళని కలుపుకొని పోయిన పార్టీ. ఇందిరాగాంధీ బ్యాంకులు జాతీయం చేయకపోతే బ్యాంకులు ఎక్కడికి? జాతీయం చేయబట్టే కదా ఇప్పుడు బీసీ వాళ్ళు, ఎస్సీ వాళ్ళు వీళ్ళందరూ వాళ్ళని డెవలప్ చేయాలనే కదా రిజర్వేషన్లు పెట్టింది. ఈరోజు అంబేద్కర్ గారు ఒక 15 ఏళ్ళు పెట్టిండు. ఇవాళ 75 ఏళ్ళు చేశారు. రాజకీయంగా చేయబట్టినే కదా వీళ్ళు చైతన్యంగా వచ్చింది. బీసీ వాళ్ళకి అన్యాయం, ఎస్సీ వాళ్ళకి అన్యాయం ఎక్కడ జరిగింది? వాళ్ళకు కూడా
సాయం చేయాలి. ఒక రెడ్డి అనే కాదు, ఎవరనే కాదు. అన్ని కులాలు సమానంగా చూసుకుంటూ మనం పోవాలి. ఏదన్నా ఉన్నా కూడా రెడ్లు ఒక వర్గం పెంచుకున్నా కూడా ఒక 3 మనం తీసుకొని ఒక 2 వాళ్ళకియ్యాలి. ఆ విధంగా పోతేనే రాజకీయం. సార్ రుణమాఫీ విషయంలో డిఎస్టీ గాని, తర్వాత ఎంప్లాయీస్‌కు కూడా రుణమాఫీ కాదంటున్నారు. గత గవర్నమెంట్ అందరికీ చేసింది. గవర్నమెంట్ కండిషన్‌లు పెడుతుంది సార్. దీనిపైన మీరేమంటారు? గత ప్రభుత్వం చేయలేదు సార్. రుణమాఫీ చేయలేదు. పూర్తిగా చేయలేదు. అది 5 ఏళ్ల మా 5 ఏళ్ల మీద తేప 30,000, 40,000కు ఇట్లా మాఫీ చేసుకుంటూ వచ్చిన గాని రూ. 1,00,000 మాఫీ చేయలే. వాళ్ళ వడ్డీలకే సరిపోయినాయి. వాళ్ళు ఇప్పుడు రూ. 1,00,000 లోపు ఉన్న వాళ్ళు కొంతమంది 1,50,000 అయింది. ఇంతవరకు వాళ్ళయి మాఫీ కాలే. దానివల్ల పూర్తిగా టీఆర్ఎస్ దెబ్బతిన్నది అప్పుడు. అందుకనే. ఇప్పుడు ఇప్పుడు అది అంతా ఏం లేదు. 2,00,000 మాఫీ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఫుల్ టాప్‌లో నడుస్తది. గ్రామాన. ఈ వృద్ధాప్య పింఛన్లు గానీ, ఇవన్నీ నడిపితే చాలా మంచిగా ఉంటది. సార్ ఇప్పుడు మాజీ సీఎం కేసీఆర్ ఫోన్ ట్యాపింగ్ చేసి ఇప్పుడున్న సీఎం గారిది గాని, పలు నాయకులది, కొంతమంది వ్యక్తులది ఫోన్ ట్యాపింగ్ చేశారు సార్. ఈ విషయంలో నిజంగా అది ఎంతవరకు కరెక్ట్ సార్? ఫోన్ ట్యాప్ చేయటం. ఫోన్ ట్యాపింగ్ అన్నది అది ఎవరు చేసినా తప్పే. ఇప్పుడు ఒకరి ఇంటి రహస్యం చూసుకోవడం ఎవరిదైనా తప్పే. అది జరిగిందా? జరగలేదా? అని దాన్ని సీబీఐ ఎంక్వైరీ గాని ఏదైనా ఎంక్వైరీ పెట్టుకొని తేల్చాలి. తేల్చిన తర్వాతనే అది నిరూపైతేనే అనాలి. లేకపోతే నిరూపణ కానిది మనం అనకూడదు. ఒకవేళ దర్శనం చేసుకుంటేనే మనకు మంచిది ఎవరికైనా. ఒకవేళ ట్యాపింగ్ జరిగితే టీఆర్ఎస్ ఇంకా పూర్తిగా దెబ్బతింటది. అప్పుడు మన కాంగ్రెస్ ఇంకా డెవలప్ అయిద్ది. సార్ ఇప్పుడు ఆల్రెడీ కల్వకుంట్ల కవిత తిహార్ జైల్లో ఉంది సార్. తిహార్ జైల్లోకి పోయిన మొట్టమొదటి తెలంగాణ మహిళ కవిత గారుగా సృష్టించారు. నిజంగా అసలు దీన్ని తెలంగాణ మహిళలు ఏ విధంగా భావించుకోవచ్చు? తెలంగాణ మహిళలు అని అంటే ఆమె పొరపాటు చేసిందో చేయలేదో ఎవరికి తెలియదు. అది సిబిఐ ద్వారానే తేలాలి. ఆమె ఒకవేళ చేసి ఉంటే ఆ స్కామ్‌లో ఇప్పుడు ఆహ్, ఈ ఈ డింకు స్కామ్‌లనే కదా! డింకు స్కామ్‌లో ఏమన్నా చేసుంటే దొరికితే శిక్ష అనుభూతి. లేకపోతేనే ధైర్యంగా బయటికెళ్తది. ఇప్పుడు దానికి స్త్రీలు అనుకునేది లేదు, ఏది లేదు. ఆమె చేయలేదని అనుకుంటారు. ఒకవేళ చేసిందంటేనే చాలా తప్పు చేసిందని అనుకుంటారు. సార్ కులగణన చేయకుండా గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్తారా? చేసిన తర్వాత వెళ్తారా సార్ ప్రభుత్వం? ఇప్పుడంటే దాని గ్రామ పంచాయతీ టైం అయిపోయింది. 5 సంవత్సరాలు పూర్తి అయిపోయి ఇప్పుడు మళ్ళా ఆఫీసర్ల దగ్గరికి 6 నెలలు లోపు వచ్చినాయి. ఇప్పుడు నువ్వు కులగణన చేసి ఇయన్నీ చేయాలంటే 2 సంవత్సరాలున్నర పడతది. ఇప్పుడు కులగణన పెట్టుకుంటే ఈ గ్రామ పంచాయతీలో ఎలక్షన్లు కావు. ప్రజలకు సౌకర్యాలు జరగవు. ఆఫీసుల దగ్గర ప్రతి ఒక్క దానికి పోవాలంటే పోలేరు. అందుకని మనము ఇమ్మీడియేట్‌లీ ఇదివరకు ఎట్లా ఉన్నదో ఇప్పుడు గ్రామాలలో బీసీ వాళ్ళు ఎంతమంది ఉండ్రు, ఎస్సీ వాళ్ళు ఎంతమంది ఉండ్రు, ఇదివరకు ఓసీకి ఎన్ని సార్లు వచ్చింది, బీసీ వాళ్ళకి ఎన్ని సార్లు వచ్చింది, ఎస్సీ వాళ్ళకి ఎన్ని సార్లు వచ్చింది చూసుకొని నిర్ణయించి వాళ్ళ గ్రామ పంచాయతీకి ఇమ్మీడియేట్‌లీ ఎలక్షన్లు జరపడమే మంచిది. సార్ స్పెషల్ ఆఫీసర్లను నియమించిన తర్వాత గ్రామ పంచాయతీలు ఎలాంటి డెవలప్ అవుతున్నాయి సార్? స్పెషల్ ఆఫీసర్‌లని నియమించిన తర్వాత గ్రామ పంచాయతీలు డెవలప్ అయితేనే అని ఏముండదు. ఏమైనా ఉన్న ఈ కార్యక్రమాలు సరిగ్గా జరుగుతున్నాయా, జరుగుతలేదా అని చూసుకుని ఆయన డెవలప్ చేసే ఆయన ఏం కాదు. మేము మేము ఒకవేళ ఇప్పుడు సర్పంచ్ ఉన్నాడంటే ప్రతి ఒక్క విషయానికి టేకప్ చేస్తాడు. కలెక్టర్ దగ్గర టేకప్ చేస్తాడు. మీటింగులలో ఎంఆర్ఓ ఆఫీసులో టేకప్ చేస్తాడు. ప్రతి ఒక్కడ ఎండీఓ ఆఫీసులో మాట్లాడతాడు. ఎవరికన్నా ఇప్పుడు పింఛన్ రావట్లేదా? లేకపోతే రేషన్ రావట్లేదా? లేకపోతే నీకు కాలువ ఇబ్బంది ఉందా? నీకు బావి ఇబ్బంది ఉందా? బోర్ ఇబ్బంది ఉందా? ఏదుందో చెప్పు. ఇమ్మీడియేట్‌లీ నేను చేసేస్తాను సర్పంచ్ ఫాలో అవుతాడు. ఆఫీసులో పోయి చేయించుకోవాలంటే ఈ ప్రజలు చేయించుకోలేరు కదా! సార్ అధిష్టానం గుర్తించి మీకు ఏదైనా పదవులు ఇస్తా అంటే మీరు కొనసాగిస్తారా? నేను అధిష్టానం గుర్తించి నాకు నామినేట్ పదవుల్లో అక్కరొచ్చేవాడిని నేను. కానీ ఇప్పటికీ నా ద్వారా నా శాయశక్తులా నా తర్వాత నా తమ్ముని కూడా తయారు చేసుకున్న అల్లుల బ్రహ్మానంద రెడ్డి అని ఇద్దరం శాయశక్తులా పోరాడుతున్నాం. దాదాపు 650 మెజార్టీతోటి 600 మెజార్టీతోటి ఉంటున్నాం ఇప్పుడు ఈ గ్రామంలో. సార్ ఇప్పుడు స్థానిక ఇంతవరకు మేము ఓడిపోయింది లేదు. ఈ 40 సంవత్సరాలల్లా ప్రతి ఒక్క దానికి మేమే గెలుస్తాం. మేము పెట్టిన వాళ్ళు ఎస్సీ వాళ్ళు గెలుస్తున్నారు. మేము పెట్టిన వాళ్ళే బీసీ వాళ్ళు గెలుస్తున్నారు. మేము పెట్టిన వాళ్ళే ఇంతవరకు మేము
ఓడిపోయిన బాబత్ లేదు మేము. సార్ ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్నాయి సార్. ప్రజలకు మీరు ఏ విధంగా ఓటు అడుగుతారు? ఈ 6 గ్యారంటీలు అమలు కాలేవు. వాటిని తిరస్కరిస్తారా? అమలు అమలు చేసేందుకు ప్రయత్నిస్తారా? ఒకవేళ అమలు అవి తొందరగా ఇచ్చేస్తేనే మంచిది. ఒకవేళ ఇవ్వకపోతే బడ్జెట్ అంతా లేక నానా ఇబ్బందులు పడి వచ్చిండు, అప్పుల పాలయ్యి అంత అప్పులపాలు చేసిండు టీఆర్ఎస్ ఆయన. ఈ 2 రోజుల్లో ఇది చేస్తాడు. ఒక 2 ఇప్పుడు ఈ 2 చేసినాం కదా! ఏది కరెంటు చేసినాం, గ్యాస్ చేసినాం, ఇది చేసినాం. ఈ ముసలోళ్ళది కూడా చేస్తాం అని మేము మాయమాటలు చెప్పి పోవాల్సిందే.